బీసీ రిజర్వేషన్ల అంశంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కవితపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే దాని తర్వాత ఈ రోజు జరుగుతున్న పరిణామాలను మనం గమనిస్తూనే ఉన్నాము. అయితే ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శాసనమండలి చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు చేశారు. ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోబోమని కూడా ఈ సందర్భంగా కవిత స్పష్టం చేశారు. మహిళలు రాజకీయాల్లో మాట్లాడకూడదా అని కవిత ప్రశ్నించారు. గుత్తా సుఖేందర్ రెడ్డి దగ్గర ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను కవిత ఇప్పుడు కంప్లైంట్ చేస్తూ కూడా ప్రజలపై కాల్పులు జరిపేంత క్రూరత్వం ఏంటి ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డను ఇష్టం వచ్చినట్లు మాట్లాడి మాండలికం అంటే ఎలా అని కవిత అడిగారు. ఆడబిడ్డలను గౌరవించడం నేర్చుకోండి అన్న కవిత తీన్మార్ మల్లన్న తనపై దారుణంగా మాట్లాడారని చెప్పారు. వెంటనే తీన్మార్ మల్లన్ను అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి విచక్షణతో మాట్లాడాలని తీన్మార్ మల్లన్నకు కవిత సలహా ఇచ్చారు. బీసీ అయినంత మాత్రాన మల్లన్న ఏది పడితే అది మాట్లాడితే కుదరదని కవిత అన్నారు. వెంటనే తీన్మార్ మల్లన్ను అరెస్టు చేయాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా అన్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి దగ్గరికి వెళ్ళైతే ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత అయితే ఇప్పుడు కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలకు గాను ఇప్పుడు కవిత ఫిర్యాదు చేశారు. అయితే ఆడపిల్లలు అంటే లేడీస్ రాజకీయాల్లో మాట్లాడకూడదా అంటూ కూడా ఇప్పుడు కవిత క్వశ్చన్ చేయడం జరిగింది. అయితే తనపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలకు గాను ఇప్పుడు కల్వకుంట్ల కవిత శాసనమండలి చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. దీనికి ముందర పరిణామాలను కూడా మనం చూసాము. జాగృతి సభ్యులు వెళ్లి తీన్మార్ మల్లన్న మేడిగడ్డలోని తీన్మార్ మల్లన్న ఆఫీస్కి వెళ్ళటం, అక్కడ కాల్పులు జరపడం కూడా జరిగింది. అక్కడ వెళ్ళటము, ఆ తరువాత వాళ్ళని అడ్డుకునేందుకు గాను మల్లన్న గన్మెన్ కాల్పులు జరిపారు. గాల్లోకి 5 బుల్లెట్లను కూడా గాల్లోకి కాల్చారు. దీనిపైన మాట్లాడుతూ కూడా ప్రజలపై కాల్పులు జరిపేంత క్రూరత్వం ఏంటి అని చెప్పి కూడా ఇప్పుడు కవిత క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఆడబిడ్డని ఇష్టం వచ్చినట్లు మాట్లాడి అది మాండలికం అంటే ఎలా అని కూడా కవిత ప్రశ్నిస్తున్నారు. ఆడబిడ్డలను గౌరవించడం నేర్చుకోండి అన్న కవిత తీన్మార్ మల్లన్న తనపై దారుణంగా మాట్లాడారని చెప్పారు. వెంటనే తీన్మార్ మల్లన్నను అరెస్టు చేయాలంటూ కూడా ఆమె డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి విచక్షణతో మాట్లాడాలని తీన్మార్ మల్లన్నకు కవిత సలహా ఇచ్చారు. బీసీ అయినంత మాత్రాన మల్లన్న ఏది పడితే అది మాట్లాడితే కుదరదని అన్నారు. వెంటనే తీన్మార్ మల్లన్ను అరెస్టు చేయాలంటూ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నట్లు కూడా కవిత చెప్పారు.